గిరిజనులందరికీ, ముఖ్యంగా జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గిరిజనులందరికీ తెలియజేసుకునేది ఏమంటే, మన ఏదైతే ఈ 50% పరిమితి ఉందో, మన ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఒక పిలుపునిస్తున్నారు. ఏమనంటే, రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఈ రిజర్వేషన్ల మీద ఏదైతే 50% పరిమితి ఉందో, ఈ 50% పరిమితిని ఎత్తేస్తామని చెప్పేసి వారు హామీ ఇస్తున్నారు. కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా కాంగ్రెస్ పార్టీతో ఉండాలని చెప్పేసి కామారెడ్డి ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ విన్నవించుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. మాకు గత 60 సంవత్సరాల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా గిరిజనులకు కానీ ఎస్టీలకు కానీ ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో, దానివల్ల మేము లాభపడి ఇంత ముందుకు రాగలిగాం. మళ్ళీ గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే బీజేపీ ప్రభుత్వము మన దేశాన్ని పాలిస్తుందో, ఈ ఇట్టి రిజర్వేషన్లని తొలగించే ఉద్దేశంతో చాలా ప్రకటనలు చేస్తున్నారు నాయకులు. వాటిని వ్యతిరేకించడము మరియు మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో గిరిజన సోదరులందరము ఏకమయ్యాం ఈ రాష్ట్రం మొత్తంలో. మళ్ళీ ఏదైనా వేరే ఉద్దేశంతో వేరే ప్రలోభాలకి లొంగకుండా మన గిరిజన సోదరులందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.